పాపం ధర్మేంద్ర ప్రధాన్ సెంటర్ విద్యాశాఖ మంత్రి కొలువుకు రాజీనామా పెట్టి ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఇటు బీజేపీ పార్టీలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపంతో ఉండే ఉంటారు. నీట్ పేపర్లు లీక్ కాకుండా పరీక్షలు పెడితే కమలం పువ్వు పార్టీ ఎంత నీట్గా ఉండేది ఏం కథ. కానీ ధర్మేంద్ర ప్రధాన్ కమలం పువ్వుకు బురద అంటే తట్టు చేసిండు అని నారాజు అవుతున్నారు కావచ్చు కదా. కానీ కథ అట్లా లేదు. చూడుండ్రి, పార్టీకి మచ్చ తెచ్చినవు, పరువు పోగొట్టినవు, కమలం గుర్తుకు కలంకం తెచ్చినవు, ప్రతిపక్ష పార్టీలకు పతార పెంచినవు, జంజీలకు మెడలుంచేటట్టు చేసినవు అనే ముచ్చట్లేం లేవు. ధర్మేంద్ర ప్రధాన్ ధర్మం తప్పిందనే కోపతాపాలేం లేవు. పార్లమెంట్ లో ధర్మేంద్ర ప్రధాన్ కనిపించుడే ఆలస్యం. జేజేలు కొట్టిండ్రు కడమ ఎన్డీఏ ఎంపీలంతా. ప్రధాన పోరాటంలో విజయం సాధించిన వీరునికి స్వాగతం పలికినట్టు జిందాబాద్ జిందాబాద్ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని పార్లమెంటు దద్దరిల్లేటట్టు జైగొట్టిండ్రు. పార్లమెంట్ వాకిట్ల ప్రధాన్ అడుగు పెట్టిండో లేడో బీజేపీ ఎంపీలు చుట్టూ చేరిండ్రు. పట్టాభిషేకం నాడు నెత్తి కిరీటం దొడిగినట్టు ధర్మేంద్ర ప్రధాన్ కు టోపీ పెట్టిండ్రు. జేజేలు కొట్టుకుంటేనే శాల్వ కప్పి సన్మానం చేసిండ్రు. నువ్వు కేవలం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినవు కావచ్చు, జంజీలు జంతర్ మంతర్ కాడ సంబరాలు చేసుకున్నారు కావచ్చు, విజయం సాధించినమని విర్రవీగొచ్చు గాని ఎంటైర్ ఎపిసోడ్ లో నువ్వు హీరోవు, నేషనల్ ఫస్ట్ అని కొలువును కొనగోటితోని ఇసిరి పారేసినవు. అందుకే అందరికంటే నువ్వే తోపువు అన్నట్టు ఎలివేషన్ ఇచ్చిండ్రు. ఇక దీని మీద కాక్రోచ్ జనతా పార్టీలు జంజీలు హబ్బబ్బబ్బబ్బా ఏం గొప్పలు చెప్పుకుంటున్నారు. పేపర్ లీకులు కాకుండా పరీక్షలు పెట్టుడు శాత కాలేదు. ఆ పేపర్ లీకులు చేయబట్టి 20 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎసోంటి భరోసా ఇయ్యలేదు. జంజీలు పోరాటం చేస్తే వాళ్ళను పొట్టు కొట్టిండ్రు. ఎవల మీద కేసులు పెట్టమని ఇప్పటికీ ఇంకా కేసులు పెడుతూనే ఉన్నారు. ఇన్నిగనం తప్పులు చేసుకుంటా ముక్కు నేలకు రాకాల్సింది పోయి వీరుడు శూరుడు ఒంటి చేయితో దేశాన్ని గెలిపించిన యోధుడు అన్నట్టు ఆ సంబరాలేంది అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీలు కామెంట్లు పెడుతున్నారు. కింద పడ్డా మీద పడ్డా మేం గెలిచినాం అన్నట్టు ఎలివేషన్లు ఇచ్చుకునుడైందని ఇంకొంతమంది అంటుండ్రు. ఏందో ఏమో పోన్రి. మరి దీని మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి. డాక్టర్లు అంటే దేవుళ్లతో సమానమని ఉత్తగానే అనలే. భూమి మీద నూకలు బాకుంటే యమధర్మరాజుకు హాయి చెప్పొచ్చిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. హాగో అట్లా అంత దూరం పోయి తిరిగి కిందికి రానికే గిసొంటి డాక్టర్లే కారణము. యమపాశానికి తన స్టెథోస్కోప్ అడ్డం పెట్టి మరి ఒక లీడర్ పానాలు కాపాడి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఈ డాక్టర్ అమ్మ. కొన్ని ఛానళ్లు పేరుకే ఉన్నాయి తప్పితే జర్నలిజం రూల్స్ అన్ని తప్పి తప్పుడు వార్తలు డప్పు కొట్టి ఊరంతా సాటింపేస్తాయి. మరి అవి నిజాలా కావా అన్నది పక్కన పెట్టి ఎవరన్నా పేరున్న లీడరో సెలబ్రిటో జర్ర దావఖాన గేట్ దొక్కితే చాలు అయిపోయింది. గాలు కథం వీడ్కోలు శ్రద్ధాంజలి అని దండేసి దండం పెడతారు. అగో అట్లనే అయింది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముచ్చట కూడా. ఐతారం నాడు ఆయనకు జర పానం ఎటమటమై దావఖానకు తీసుకుపోయి ఇంటోళ్ళు అంతే. కథమిగా ఆయన చచ్చిపోయినట్టు ఓ బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు ఇడిచిర్రు. ఇవన్నీ చూసి పాపం ఇంటోళ్ళు కూడా బాగా దడుచుకుర్రు. అగ్గో సరిగ్గా అదే టైంకు నేనున్నా కదా మీరేం రంది పడకుర్రి నేను చూసుకుంటా కదా అని మాట ఇచ్చుడే కాదు దాన్ని నిలబెట్టుకొని తిరిగి ఆయనకు పునర్జీవం పోసింది రోహిణి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి. ఒకటి కాదు రెండు కాదు 9 సార్లు సిపిఆర్ చేసి ఆగిన గుండెను మళ్ళా కొట్టుకునే తట్టి చేసింది. ఇక ఈ ముచ్చట తెలుసుడే లేటు ఎంబటే బీఆర్ఎస్ లీడర్లంతా తొవ్వబట్టిరు దావఖానకు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సర్కార్ తరపు గ్రీన్ లైన్ తెప్పించి జర బెటర్ ట్రీట్మెంట్ కోసము సికింద్రాబాద్ యశోద దావఖానకు పంపిండు. ఏమేం కావాలి ఎసొంటి సర్జరీలు అక్కరా అన్ని మాట్లాడి పెద్ద పెద్ద డాక్టర్లతోనే ఆయన పలుకుబడి వాడి ఆడికి రప్పించి మళ్ళా ఎప్పటికేం కాకుండా చూసుకునే తట్టు చేసిండు. ఇంకో దిక్కు ఇంటోళ్ళు కూడా గుండె వలిగినట్టు అయ్యిరని వాళ్ళని గుసబెట్టి ఏం కాదని ధైర్యం చెప్పిండు. అంతేల్మే మంత్రి సీతక్క కూడా చేరుకుంది ఆడికి. ఇంటోళ్లతోని మాట్లాడి ధైర్యం చెప్పింది. ఇటు సికింద్రాబాద్ యశోదాకు తెచ్చినాక పార్టీ పెద్ద కేసీఆర్ కూడా వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఇంటోళ్ళకు కూడా ఏం కాదమ్మా అన్నట్టు కొండంత ధైర్యం నింపిండు. ఇక పార్టీ పెద్దనే రాంగలైంది కడమో లూకుంటారా. హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ బాల్క సుమను ఇట్లా పార్టీ లీడర్లు కార్యకర్తలు అభిమానులు అంతా యశోద దావఖాన ముంగట చేరి ఎట్లుంది ఏం కథ అని ఎప్పటిదప్పుడు అరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైతే ఏం పర్లే గాని గుండెల ఆడాడ జర బ్లాక్లు ఉన్నాయట అవిటికి ఆపరేషన్ చేయాలని చెప్పిరట. ఇట్లా సావంచుల దాకా పోయి ఒక పానాన్ని నిలబెట్టుడంటే అది డాక్టర్ల గొప్పతనమనే చెప్పాలి. ఇప్పుడనే కాదు మున్పు కూడా ఇట్లనే ఏప్రిల్ నెలలా బీజేపీ లీడరు వరంగల్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కూడా ఇట్లనే అయితే 11 సార్ల సిపిఆర్ చేసి పానం నిలబెట్టిందట ఈ డాక్టర్ మమతారెడ్డి. ఇప్పుడు అందరు కూడా ఇసొంటి డాక్టర్లే అన్ని దవాఖానలలో ఉండాలి, పైసా కాకుండా ఫస్ట్ పానం చూసేటట్టు మన వైద్య రంగం మారాలి అని మాట్లాడుకుంటుర్రు.